ఫ్రెండ్స్, నేను ఇండియన్ పాలిటీలో ఆల్ చాప్టర్స్ మన ఛానల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ జ్యుడిషియల్ రివ్యూ, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ సో ఆన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేషిన. ఇవాళ మనం అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే చాప్టర్‌ని ఎక్స్‌ప్లె ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంకొకటి అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కి చాలా ఇంపార్టెంట్. దీని నుంచి చాలా క్వెషన్స్ గూడా మనకి ఎగ్జామ్‌లో వచ్చినాయి. సో, లెట్స్ స్టార్ట్. సెవెంత్ లెసన్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆ ఆర్టికల్ ఏంటి కాన్స్టిట్యూషన్‌లో అంటే ఆర్టికల్ 368. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 368 అనేది పార్ట్ 20లో ఉంది. దట్ కంటైన్స్ పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ బై వే ఆఫ్ అడిషన్, వేరియేషన్, రిపీల్ ఎనీ ప్రొసీజర్ లేడ్ డౌన్ ఫర్ దట్ పర్పస్. అంటే ఏంటి? మనకి కాన్స్టిట్యూషన్‌లో 22 పార్ట్స్ ఉంటాయి. కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి. అందులో పార్ట్ 20 ఏంటి? అంటే దాంట్లో ఒక ఆర్టికల్ 368 ఉంది. ఆ ఆర్టికల్ 368 ఏం చెప్తదంటే, పార్లమెంట్‌కి చెప్తది. ఒకవేళ కాన్స్టిట్యూషన్‌లో ఏదైనా ప్రొవిజన్ మంచిగా లేదంటే దాన్ని చేంజ్ చేయొచ్చు. లేకపోతే ఆ ప్రొవిజన్‌ని చేంజ్ చేయొచ్చు. వేరియేషన్ అంటే చేంజ్ చేయడం. రీపీల్ అంటే ఆ ఆర్టికల్‌ని తీసేయడమే. లేకపోతే ఆ ఆర్టికల్‌కి ఏదైనా యాడ్ చేయడం. లైక్ అడిషన్. సో, ఇట్లా మనం ఏమైనా చేంజెస్ చెయ్యొచ్చు. అమెండ్‌మెంట్ అంటేనే చేంజ్ జేయడం. సో, ఆర్టికల్ 368 కింద పార్లమెంట్‌కి ఈ పవరుంది. స్టేట్ లెజిస్లేచర్ చేయలేదు. స్టేట్ లెజిస్లేచర్‌కేదైనా ప్రొవిజన్ నచ్చకపోయిందనుకో కాన్స్టిట్యూషన్‌లో, అది దాన్ని చేంజ్ జేయలేదు. కానీ పార్లమెంట్ మాత్రం చేంజ్ జేయొచ్చు. దానికి ఎట్లా కావాలంటే అట్లా చేంజ్ జేసుకోదు. దానికి గూడా ఒక ప్రొసీజర్ అన్నదుంటది. ఒకవేళ దానికేదైనా కాన్స్టిట్యూషన్‌లో ఒక సర్టెన్ ప్రొవిజన్ బాలేదు, ఇప్పుడిది మంచిగా లేదు, దీనికి కొంచెం చేంజెస్ తెస్తే బావుంటది అంటే అది చెయ్యొచ్చు. అయితే మనకిప్పుడు క్వెషనొస్తది. కాన్స్టిట్యూషన్‌లో ఎన్నో ప్రొవిజన్స్ ఉన్నాయి గదా! వాటన్నిటిని గూడా పార్లమెంట్ అమెండ్ జేయొచ్చా అని. కాదు. దానికొక ఎక్సెప్షన్ ఉంటది. పార్ మనకెప్పుడైనా సరే పాలిటీలో ఎక్సెప్షన్స్ అన్నవి ఉంటే వాటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లైక్ పార్లమెంట్ కెనాట్ అమెండ్ బేసిక్ స్ట్రక్చర్ అని కేశవానంద భారతి కేస్‌లో చెప్పిరనమాట. ఈ కేశవానంద భారతి కేసు చాలా ఇంపార్టెంట్ కేస్. మనం యూపీఎస్సీ యాస్పిరెంట్స్ అందరికి గూడా కేశవానంద భారతి కేస్ బ్రీఫ్‌గా చదువుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పుడు ఎగ్జామ్‌లో అడుగుతారు. మనం ఇంకా మెయిన్స్ ఆన్సర్స్‌లో గూడా ఈ కేస్‌ని మనం రాయొచ్చనమాట. సో, కేశవానంద భారతి కేస్‌లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, పార్లమెంట్ కెనాట్ అమెండ్ బేసిక్ స్ట్రక్చర్. ఈ బేసిక్ స్ట్రక్చర్‌లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. లైక్ ఫండమెంటల్ రైట్స్, రూల్ ఆఫ్ లా, ఇంకా సెక్యులరిజం. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ మన ఇండియాకి అవి చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నమాట. వాటిని మాత్రం పార్లమెంట్ అమెండ్ చేయలేదు. సో, ఈ లెసన్‌లో మనం చూద్దాం. పార్లమెంట్ అసలు ఏ ఏ ప్రొవిజన్స్‌ని అమెండ్ చేయొచ్చు? ఎలా చేయొచ్చు? అది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రొసీజర్ చూద్దాం. సపోజ్ పార్లమెంట్ ఒక ప్రొవిజన్‌ని చేంజ్ చేద్దాం అనుకుంటుంది. అమెండ్ చేద్దాం అనుకుంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ చూద్దాం. అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇనిషియేటెడ్ ఓన్లీ బై ఇంట్రొడక్షన్ ఎ బిల్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, నాట్ స్టేట్ లెజిస్లేచర్. ఇది మనం ఫస్టే డిస్కస్ చేసినాం. ఏ ప్రొవిజన్ అయినా నువ్వు చేంజ్ చేయాలంటే అది పార్లమెంట్‌తోనే అవుతది. స్టేట్ లెజిస్లేచర్‌తో కాదు. అది మనం ఫస్ట్ పాయింట్. ఏదైనా అమెండ్ చేయాలంటే ఒక బిల్ ఇంట్రొడ్యూస్ చేయాలి. ఆ బిల్ ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలి? పార్లమెంట్‌లో ఇంట్రొడ్యూస్ చేయాలి. స్టేట్ లెజిస్లేచర్‌లో ఇంట్రొడ్యూస్ చేయొద్దు. బిల్ సెకండ్ పాయింట్ ఇది. బిల్ ఇంట్రొడ్యూస్డ్ బై బై మినిస్టర్ ఆర్ ప్రైవేట్ మెంబర్. ఆ బిల్‌ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు? పార్లమెంట్‌లో మినిస్టర్ ఉంటారు గదా! మినిస్టర్ జేయొచ్చు. లేకపోతే ప్రైవేట్ మెంబర్ అయినా జేయొచ్చు. ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం అమెండ్ చేయాలంటే ఒక ప్రొవిజన్‌ని ఆహ్, దానికోసం ఒక బిల్ పాస్ చేయాలి. ఆ బిల్ ఎక్కడ తీసుకెళ్ళాలి?
పార్లమెంట్‌కి తీసుకెళ్ళాలి. నాట్ స్టేట్ లెజిస్లేచర్. నాట్ స్టేట్ లెజిస్లేచర్. పార్లమెంట్‌కే తీసుకెళ్ళాలి. పార్లమెంట్‌లో ఎవరు ఇంట్రొడ్యూస్ చేయాలి? మినిస్టర్ లేదా ప్రైవేట్ మెంబర్. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్‌లో అనొచ్చు. ఏ బిల్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్ అని. ఈజీగా ట్రాప్‌లో పడేయొచ్చు ప్రిలిమ్స్‌లో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చి. కానీ మనకు తెలుసు గదా! అది పార్లమెంట్ అని. సో, మనం పార్లమెంట్‌కి ఆ స్టేట్‌మెంట్ రాంగ్ అని రైట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. థర్డ్ స్టెప్ ఏందంటే, ఏ బిల్ మస్ట్ బి పాస్డ్ ఇన్ ఈచ్ హౌస్ బై స్పెషల్ మెజారిటీ. ఈ హౌస్ ఏంటి అని మనం కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. పార్లమెంట్‌లో మనకి 2 హౌసెస్ ఉంటాయి. ఒకటి రాజ్యసభ, ఇంకొకటి లోక్‌సభ. ఈ 2 హౌస్‌లో గూడా ఆ బిల్‌ని నేను స్పెషల్ మెజారిటీ తోటి పాస్ చేయాలి. ఈ స్పెషల్ మెజారిటీ ఏంటి అని కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. మనకి సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ బై రేటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ ఇట్లా మనకి 3 ఉంటాయన్నమాట. కానీ కాన్స్టిట్యూషన్‌లో ఏదైనా అమెండ్ చేయాలన్నప్పుడు నేను స్పెషల్ మెజారిటీతోనే పాస్ చేయాలి ఆ బిల్‌ని. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని గూడా ఎగ్జామ్‌లో స్పెషల్ మెజారిటీ కాకుండా సింపుల్ మెజారిటీ అని ఇవ్వచ్చు ప్రిలిమ్స్‌లో. అప్పుడు మనం ఇలాంటి వర్డ్స్ చూసినప్పుడు కొంచెం అలర్ట్ అయ్యి స్పెషల్ మెజారిటీ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే, ఇది ఫోర్త్ స్టెప్పే. థర్డ్ స్టెప్‌లోనే ఇది సబ్ పార్ట్. ఈచ్ హౌస్ మస్ట్ పాస్ ద బిల్ సెపరేట్‌లీ. అంటే లోక్‌సభ, రాజ్యసభ సెపరేట్‌గా పాస్ చేసుకోవాలన్నమాట అదే బిల్‌ని. ఇక్కడ లోక్‌సభ ఉందనుకోండి. అది సెపరేట్‌గా ఆ బిల్‌ని పాస్ చేసుకుంటది. ఇక్కడ రాజ్యసభ ఉంటే అది గూడా సెపరేట్‌గా ఆ బిల్‌ని పాస్ చేసుకుంటదన్నమాట. సో, మనకి దీనికి జాయింట్ సిట్టింగ్ అన్నది లేదు. జాయింట్ సిట్టింగ్ అనేది యూపీఎస్సీకి ఫేవరెట్ టాపిక్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్‌కి జాయింట్ సిట్టింగ్ లేదు. అలాగే మనీ బిల్స్, మనీ బిల్స్‌కి గూడా మనకి జాయింట్ సిట్టింగ్ లేదు. మనకి మేజర్‌గా 4 బిల్స్ ఉంటాయి. ఒకటి కాన్స్టిట్యూషనల్ బిల్స్, మనీ బిల్స్, ఫినాన్స్ బిల్స్, ఆర్డినరీ బిల్స్. సో, ఈ కాన్స్టిట్యూషనల్ అండ్ మనీ బిల్స్‌కేమో జాయింట్ సిట్టింగ్ లేదు. ఈ ఫినాన్స్ అండ్ ఆర్డినరీ బిల్స్‌కి జాయింట్ సిట్టింగ్ ఉంటది. ఈ కాన్సెప్ట్ మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రిలిమ్స్‌లో మల్టిపుల్ టైమ్స్ క్వెషన్ అన్నది అడిగినారనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఫెడరల్ ప్రొవిజన్స్, ఇట్ మస్ట్ ఆల్సో రేటిఫైడ్ బై స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ బై సింపుల్ మెజారిటీ. ఇక్కడ ఫోర్త్ స్టెప్ దాకా క్లియర్ గదా! ఒకవేళ ఆ బిల్‌లో ఏదైతే బిల్ పాస్ చేషిర్రో, ఆ బిల్ ఫెడరల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఫెడరల్ ప్రొవిజన్స్ అంటే ఏం లేదు. ఆ ప్రొవిజన్ సెంటర్‌కి, స్టేట్‌కి కలిపి ఉంటదనమాట. ఒకవేళ అది స్టేట్‌కి గూడా ఇంపాక్ట్ పడతది. అలాంటివి ఫెడరల్ ప్రొవిజన్స్ అన్నమాట. అప్పుడు స్టేట్ లెజిస్లేచర్ అన్ని స్టేట్స్ కాదు. హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ మాత్రమే రేటిఫై జేయాలి. అది గూడా సింపుల్ మెజారిటీ తోటి. ఇంతమంది ఇన్వాల్వ్ అయినారు గాబట్టి, ఈ బిల్‌కి ఖచ్చితంగా ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తడు. ఏ బిల్ అయినా సరే, అది యాక్ట్ అవ్వాలంటే ప్రెసిడెంట్ దాన్ని సైన్ జేయాలి. ఎనీ బిల్ అది యాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కావాలి గాబట్టి, మనం ఆ బిల్ అందరూ ఏమంటారు ఇప్పుడు బోత్ హౌసెస్ లోక్‌సభ, రాజ్యసభ పాస్ చేషినంక, స్టేట్ లెజిస్లేచర్ రేటిఫై చేషిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. అప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా తన అసెంట్ ఇవ్వాలి. దాన్ని విత్‌హోల్డ్ చేయలేరు. రిటర్న్ గూడా పెట్టలేరనమాట. సో, మనం ఫస్ట్ ఆర్టికల్ 368 గురించి చూసుకున్నాం గదా! ఆర్టికల్ 368లో మనకి 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి స్పెషల్ మెజారిటీ, ఇంకోటి స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ విత్ రేటిఫికేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. ఈ రెండిటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నో టైమ్ స్టేట్ గివ్ దేర్ కన్సెంట్. ఇప్పుడు ఒక బిల్లు లోక్‌సభ, రాజ్యసభ పాస్ చేస్తున్నాయి గదా! లోక్‌సభ అండ్ రాజ్యసభ. పాస్ చేసి ఒక స్టేట్‌కిస్తారనమాట. అన్ని స్టేట్స్‌కిస్తారు గదా! మీరు రేటిఫై చేయండని.
అప్పుడు ఆ స్టేట్స్ వితిన్ 10 డేస్‌లా లేకపోతే వితిన్ 14 డేస్‌లా రేటిఫై జేసి మళ్ళా లోక్‌సభ, రాజ్యసభకి ఇవ్వాలని అట్లా టైమ్ లిమిట్ లేదు. అవి ఎంత సేపైనా ఆ బిల్‌ని పెట్టుకోవచ్చనమాట. నెక్స్ట్ నో స్పెషల్ బాడీ ఫర్ అమెండింగ్ లైక్ యూఎస్ఏ హాస్ కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్. యూఎస్ఏలో ఏదైనా అమెండ్‌మెంట్‌ని ఒక ప్రొవిజన్ అమెండ్ చేయాలంటే దానికి ఒక సెపరేట్ బాడీ ఉంది. దాన్నే మనం కాన్స్టిట్యూషన్ కన్వెన్షన్ అంటాం. కానీ మన ఇండియాలో ఇలాంటి ఒక బాడీ లేదు. మనకి జస్ట్ లోక్‌సభ, రాజ్యసభనే అన్నీ జూసుకుంటారనమాట. పార్లమెంట్ జూసుకుంటది. సెపరేట్‌గా ఒక బాడీ అయితే లేదనమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఆర్టికల్ 368 కింద స్ ఆహ్, స్పెషల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ బై రేటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ ఏ ప్రొవిజన్స్‌ని చేంజ్ జేయొచ్చో చూద్దాం. దానికి ముందు సింపుల్ మెజారిటీ చూద్దాం. సింపుల్ మెజారిటీతో ఏమేం చేయొచ్చంటే, ఒక కొత్త స్టేట్‌ని ఫార్మ్ జేయాలన్నా, ఆ స్టేట్‌ని ఆల్టర్ జేయాలన్నా, లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని క్రియేట్ జేయాలన్నా, అబాలిష్ చేయాలన్నా. అంటే మనకిప్పుడు స్టేట్ లెజిస్లేచర్‌లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటది. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటది. సో, కొన్ని స్టేట్స్‌కి మాత్రమే ఈ 2 ఉంటాయి. ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఒకవేళ వాళ్ళకి లెజిస్లేటివ్ కౌన్సిల్ గావాలంటే సింపుల్ మెజారిటీతో ఎయొచ్చు. ఒద్దు మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒద్దు అంటే తీసేయడం గూడా సింపుల్ మెజారిటీ తోటి చేయొచ్చు. ఇంకా సెకండ్, ఫిఫ్త్, సిక్స్త్ షెడ్యూల్స్ కూడా అమెండ్ జేయాలంటే సింపుల్ మెజారిటీ చాలు. క్వారమ్ ఇన్ పార్లమెంట్. ఇది మన పార్లమెంట్ చాప్టర్ సెపరేట్‌గా ఉంటది. దాంట్లో మనం క్వారమ్ అంటే ఏందో జూస్తాం. నెక్స్ట్ సాలరీస్ అండ్ అలవెన్స్ ఆఫ్ ఎంపీస్. ఎంపీ యొక్క సాలరీ అలవెన్స్‌లో ఏదైనా చేంజ్ జేయాలన్నా వి కెన్ డూ ఇట్ బై సింపుల్ మెజారిటీ. ఇంకా ప్రివిలేజెస్ ఆఫ్ పార్లమెంట్. ఇది గూడా పార్లమెంట్ చాప్టర్‌లో చదువుతాం మనం. ఇంకా యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ పార్లమెంట్. ఇది గూడా మనం నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్‌లో చూస్తామనమాట. సో, ఈ ప్రొవిజన్స్‌ని లైక్ నంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్. అసలు సుప్రీం కోర్ట్‌లో టోటల్ ఎంతమంది జడ్జెస్ ఉండాలని గూడా సింపుల్ మెజారిటీతో ఎయొచ్చు. యూజ్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్. దానికి సంబంధించి ఏదైనా చేంజ్ చేయాలన్నా మనం సింపుల్ మెజారిటీతో చేయొచ్చనమాట. ఎలక్షన్ టు పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, యూటీ. ఇప్పుడు మనకు జనరల్‌గా 5 ఇయర్స్‌కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి గదా! ఆ ఎలక్షన్స్‌లో ఏదైనా చేంజ్ చేయాలన్నా సింపుల్ మెజారిటీతో అవుతది. నెక్స్ట్ డెలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ పీవైక్యూ యూపీఎస్‌సిది. దీంట్లో ఏదైనా చేంజ్ చేయాలన్నా సరే వి కెన్ డూ ఇట్ బై సింపుల్. మరి స్పెషల్ మెజారిటీ దేనికి గావాలి? ఒకటి ఫండమెంటల్ రైట్స్, డీపీఎస్‌పీ, ఇంకా ఈ సింపుల్ మెజారిటీలో స్పెషల్ మెజారిటీ బై కన్సెంట్ ఆఫ్ స్టేట్స్‌లో కవర్ గాని టాపిక్స్ ఏదైతే ఉందో అది స్పెషల్ మెజారిటీ చూసుకుంటది. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ విత్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్. దీనికోసం ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయంటే ఇది 2025 ప్రిలిమ్స్‌లో అడిగినారు. ఇఫ్ యూ సీ యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ 2025 ఇదే మనకి క్వెషన్ అడిగినారనమాట. ఏ ప్రొవిజన్స్‌ని పార్లమెంట్ అమెండ్ చేస్తది విత్ స్టేట్ రేటిఫికేషన్ అని. ఒకటి ప్రెసిడెంట్ ఎలక్షన్, ఇంకోటి సుప్రీం కోర్ట్, హై కోర్ట్, ఇంకా ఎక్స్‌టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్, 3 లిస్ట్‌లు ఇన్ సెవెంత్ షెడ్యూల్, రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ పార్లమెంట్, పవర్ ఆఫ్ పార్లమెంట్. ఈ ఈ ఒక్క దాని మీదనే మనకి 2025లో క్వెషన్ అన్నది వచ్చిందనమాట. సో, ఇది అమెండ్‌మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లెసన్. సో, దీంట్లో మనకి ఇది యూపీఎస్‌సీ 2024లో అడిగిన క్వెషన్. యాస్ పర్ ఆర్టికల్ 368 ఆఫ్ కాన్స్టిట్యూషన్, పార్లమెంట్ మే అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బై వే ఆఫ్. సో, ఈ క్వెషన్‌కి మీరు కామెంట్ బాక్స్‌లో ఆన్సర్ చేయండి. మనం ఫస్టే డిస్కస్ చేసినాం.
ఆర్టికల్ 368 కింద ఏమేం చేయొచ్చు. ఇది యూపీఎస్సీ 2024 క్వెషన్ అన్నమాట. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో అడగండి. I will clarify the doubts. If you like this video, please like, share and subscribe to this channel. ఇంకా నేను పాలిటీలో పాలిటీ సీరీస్ నడుస్తుంది కాబట్టి ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ ఆల్ ద చాప్టర్స్, ఇంపార్టెంట్ చాప్టర్స్ విత్ పీవైక్యూస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. థాంక్ యూ సో మచ్.